రే రూల్స్ రిగార్డింగ్ కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. ఓకేనా? ఫస్ట్ రే రూల్, వెన్ ఏ లైట్ రే పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, ప్యారలల్ గా వచ్చింది అనుకో లైట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్ కి, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్లా ప్యారలల్ గా వస్తే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ మూవ్స్ త్రూ ద ఫోకస్. ప్యారలల్ గా లైట్ రే వస్తే రిఫ్లెక్షన్ తర్వాత ఫోకస్ నుంచి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద రూల్ 1. నెక్స్ట్ హియర్ ఆల్సో వెన్ ఏ లైట్ రే కమింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ అపేర్స్ టు డైవర్జ్ ఫ్రమ్ ద ఫోకస్, ఫోకస్ నుంచి వెళ్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇట్ ఈస్ ద కాన్వెక్స్ మిర్రర్ లో లైట్ రే అనేది ప్యారలల్ గా వచ్చి ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ అపేర్స్ టు డైవర్జ్ ఫ్రమ్ ద ఫోకస్, ఫోకస్ నుంచి వెళ్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వెన్ ఏ లైట్ రే పాసింగ్ త్రూ ద ఫోకస్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ ఈస్ మూవ్స్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. హియర్ ఆల్సో వెన్ ఏ లైట్ రే కమింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోకస్ యొక్క డైరెక్షన్ లో వస్తుంది లైట్ రే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ మూవ్స్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా లైట్ రే వెళ్తుంది ఆఫ్టర్ రిఫ్లెక్షన్. నెక్స్ట్ వెన్ ఏ లైట్ రే పాసింగ్ టు ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి లైట్ రే ఇట్లా వెళ్తున్నప్పుడు ఇట్ రిటర్న్స్ ద సేమ్ పాత్ లో రిటర్న్ అవుతుంది. సో ఎందుకు రిటర్న్ అవుతుందంటే వెన్ ఇన్ దిస్ కేస్ లైట్ రే టచెస్ ద మిర్రర్ నార్మల్ గా లైట్ రే అనేది టచ్ అయింది. ఇయర్ యాంగిల్ ఈక్వల్ టు 90 degrees. నెక్స్ట్ we know that laws of reflection, angle I equal to angle R. So it is valid for the plane surfaces as well as the curved surfaces. Curved surfaces కూడా ఈ ఫార్ములా అనేది వ్యాలిడ్ అవుతుంది. దిస్ ఇస్ ద రే రూల్స్. వెన్ లైట్ ప్యారలల్ గా వచ్చే లైట్ రే ఫోకస్ నుంచి వెళ్ళిపోతుంది, ఫోకస్ నుంచి వచ్చే లైట్ రే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ప్యారలల్ గా వెళ్ళిపోతుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి లైట్ రే వస్తే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచే రిటర్న్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. దిస్ ఈస్ ద రే రూల్స్.